రవి గారు, హ్మ్. హలో. కూటమి రాజకీయాల్లో కొన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల నాదెండ్ల మనోహర్ గారు ఒక జనసేన అంతర్గత సమావేశం ఒకటి జరిపారు. అంటే రానున్న స్థానిక ఎన్నికల్లో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందనేది డిస్కస్ చేశారు. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ సెక్రటరీకి అలాగే డీజీపీకి పోక్సో చట్టం మీద డైరెక్ట్‌గా లేఖలు రాశారు. దీని గురించి వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తోంది. ఎలా చూడాలి సార్ ఇవన్నీ? ఇప్పుడు ఏదైనా ఆంధ్రప్రదేశ్‌లో వివాదం కానిది, భిన్నాభిప్రాయాలు రానిది ఏది ఉండదు. భిన్నాభిప్రాయాలు వేరే వస్తే ఒక విషయం కానీ, అంతర్గతంగా కూడా ఈ మధ్య కొన్ని సమస్యలు వచ్చాయన్నది నిజం. అది తెలుగుదేశంలో వచ్చాయి, జనసేనలో వచ్చాయి, వాళ్ళకు వీళ్ళకు మధ్యలో కూడా వచ్చాయి. రాలేదనటానికి కూడా లేదు. ఎందుకంటే గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో మేము పార్టీ కోసం ఇదంతా చేస్తే మీరు ఆ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు మీరు మన వ్యతిరేకులకు అనుకూలకు ఇస్తారని తీవ్రంగా ధ్వజమెత్తాడు. పైగా 80% పని 300 కోట్లతో అయిపోతే మీరు 20% పనికే 200 కోట్లు ఇస్తున్నారు. 130 కోట్లది 200 కోట్లకు పెంచారని ఒక చాలా తీవ్రమైన ఆరోపణ అధికార పార్టీ ఆయన చేస్తున్నాడు. ఇంకా ఇతర చోట్ల కూడా కొన్ని సమస్యలు వస్తే చంద్రబాబు ఇప్పుడు పులివర్తి నాని అని అక్కడ చిత్తూరు జిల్లా ఆయన మాజీ జడ్జి మీద కొన్ని ఆరోపణలు చేస్తే ఆ మాజీ జడ్జి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇట్లాంటివి మీరు జనసేనను తీసుకుంటే కూడా జనసేనలో పోలవరం శాసనసభ్యుడు బాలరాజు ఆయన భార్య తన మీద ఏదో విమర్శలు రాశాడని తన పార్టీకి చెందిన ఆయన మీద దౌర్జన్యం చేశారని అదొక వార్త. 1-2 సార్లు జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పరిస్థితి బాగాలేదని విమర్శలు చేయటం అవి మనం చూస్తున్నాం. అంతకుముందు చర్యలు అవి పక్కన పెట్టి, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే కూడా అక్కడ రకరకాలుగా వాదన ఇవి చూసాం కదా. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ 2 సార్లు సమావేశాలు జరిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి శస్త్రచికిత్స కోసం ముంబై వెళ్ళి తిరిగి వచ్చారు. కానీ ఆ దశలో ఈ 2 సమావేశాలు జరిపినప్పుడు మనోహర్ కీలక వ్యక్తి. నెంబర్ 2 ఇంకా ప్రశ్నే ఉంది. ఆయన చెప్తూ పార్టీలో ఎక్కడికక్కడ ముఠాలు అవి ఇవి కడితే ఒప్పుకునే ప్రసక్తి లేదు, తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మన పార్టీలో ఒకటే గ్రూపు పవన్ కళ్యాణ్ గ్రూపు, అందరు పవన్ కళ్యాణ్ గ్రూప్లో ఉండాలి, లేకపోతే కుదరదని చెప్పారు. ఈ మాట చాలా తీవ్రమైంది కదా. ఆ మాట అనాల్సి వచ్చిందంటే ఎంత గట్టిగా అనుకొని ఉండాలి. ఆ తర్వాత ఈరోజు ఆయన మళ్ళీ మీడియాకి చెప్పారు, స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాం మేము, 2024 ఎన్నికలప్పుడు అనుసరించిన ఫార్ములా ఇప్పుడు పనికిరాదు, అప్పుడు ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి, ఓట్లు చీలిపోకూడదు అన్న దాంతో మేము సర్దుకున్నాము. కానీ ఇప్పుడు మటుకు ఎక్కడెక్కడ బలం ఉంటుందో, మాకు ఎక్కడైనా స్థానికంగా గట్టి నాయకత్వం ఉందో వాటిలో పోటీ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అందుకని ఆ ఫార్ములా పక్కన పెట్టి కొత్తగా మేము చేస్తాము అని చెప్పారు. సో మొత్తానికి తేడాలు ఉన్నాయని నిన్ననే కూటమి సమావేశం కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు, మనోహరు, బీజేపీ మాధవ్ వీళ్ళంతా సమావేశమై కూటమి ఐక్యంగా ఉండాలని ఒక నిర్ణయం చేశారు. సో ఇవన్నీ ఈ అంశం మీద ఇంత శ్రద్ధ ప్రత్యేకంగా చెప్తున్నారంటేనే మనకు తెలుస్తుంది కొంచెం సర్దుబాటు దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయని. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హోటళ్లకు స్థలాలు ఇవ్వటం అనండి, లూలు మాల్ ఇవ్వడము, బస్టాండ్ ఇవ్వటం, ఇట్లాంటి వాటి మీద కూడా జనసేన అప్పుడప్పుడు కొన్ని అభ్యంతరాలు, కొన్ని భిన్నాభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేయటం కొంత జరుగుతుంది. జనసేన మరీ ఎక్కువగా ఈ సనాతనం అంటుందేమో, ఇది మనకి ఇబ్బంది ఏమో అనే కొన్ని అభిప్రాయాలు తెలుగుదేశంలో అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే నేరుగా పవన్ కళ్యాణ్ ఆయన ముంబై ఆసుపత్రి నుంచి రాగానే ఆయన ఈ పోక్సో చట్టం దాన్ని పదునుగా వాడాలి అన్న దాని మీద ఒక లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. బాగానే ఉంది. తెలంగాణలో మొన్న రాజ్కుమార్ అనే ఒక సైకో రాక్షసుడు, హంతకుడు, ఆ మొత్తం తను చిన్నపిల్ల మీద చేయటమే కాకుండా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కూడా చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. దేశాన్ని రాష్ట్రాలను కుదిపేసింది ఇది. సో ఈ అంశం ప్రస్తావిస్తూ మొదటే బెయిల్ మీద వచ్చి మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి, దీనికోసం పోక్సో చట్టం అమలు కఠినంగా ఉండాలని పవన్ లేఖ రాశారు. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంతకుముందు బండి సంజయ్ కుమారుడి మీద కూడా దాదాపు ఇటువంటి కేసే వచ్చింది. మరి అప్పుడేమీ ఆయన ఏమి జోక్యం చేసుకోలేదు. సరే, రాజకీయంగా మనం దాన్ని పక్కన పెడదాం. ఇదేమో హత్యలు, ప్రాణాలు పోయి ఉన్నాయి కాబట్టి.
ఆసక్తికరమైంది అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి రాసిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాయటం కాకుండా ఆంధ్రప్రదేశ్ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి ఈ లేఖ రాశారని. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీడియా ఆరోపణ ఏంటంటే, అభ్యంతరం ఏమంటే, ఆ శాఖ వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నప్పుడు మీరు రేవంత్ రెడ్డికి రాసినట్టే చంద్రబాబు కదా రాయాలి. మీరు నేరుగా ఎలా వాళ్ళకు పంపిస్తారు? ఉప ముఖ్యమంత్రి కాబట్టి పంపారు అని అనుకున్నప్పటికీ కూడా గతం నుంచి పవన్ కళ్యాణ్ హోంశాఖ పనితీరు మీద చాలా సూటిగా అభ్యంతరాలు వెలిబుచ్చటం, నేనే హోంశాఖ మంత్రిని అయితే అనడం, లేకపోతే మొన్న కూడా నేను హోంశాఖ మంత్రిని కాకపోవడం నేరస్తుల అదృష్టం. సో ఇలా ఆయన చూపు హోంశాఖ మీద, అలాగే హోంశాఖలో అలసత్వమో లేకపోతే సరిగ్గా లేదనో ఆయన చెప్తూ వచ్చారు. మరి ఆ కారణం వల్ల హోంశాఖ మంత్రికి రాయకుండా ఆయనే రాశారో, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. వీటన్నిటి సారాంశం ఏమంటే, కొంత పైకి ఏం చెప్పినా కొంత అసంతృప్తి, కొంత తమ స్థానాన్ని తాము బలోపేతం చేసుకునే అంశం. మనమేదో కేవలం ఎవరికో అనుబంధంలాగా ఉంటాం అనేది కాదని. ఇప్పుడు మనోహర్ చెప్పిందైనా, పవన్ కళ్యాణ్ రాస్తున్నదైనా, వీటన్నిటిలో పూసల్లో దారుణంలాగా జనసేన నిలదొక్కుకోవడానికి, తనను తాను చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అని. అది ముఖ్యంగా తమిళనాడు విజయం తర్వాత మేము ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ కూటమి అని చంద్రబాబు అక్కడ అనుబంధ పాత్ర అయిపోయింది. కానీ చాలా కాలంగా కాపు పెద్దలు చెప్తూ వచ్చింది జరగలేదని ఒక విమర్శ. దాన్ని తట్టుకోవడానికి చాలాసార్లు నాది ఒక కులానికి సంబంధించింది కాదు అన్నారు కానీ ప్రత్యక్ష సమస్య ఉంటుంది కదా. కాబట్టి అందుకని ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకొని ఆయనకు అధికార లాంఛనాలు పంపించారు. సరే, వాళ్ళు తిరస్కరించారు. కానీ సో ఇప్పుడు ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళీ వచ్చి ఎలా చేస్తారు అంటే, విశ్రాంతి ప్రధానంగా, ఇంకొంచెం దూకుడు పెంచుతారు, ఇంకొంచెం పకడ్బందీ అయిన వ్యూహంతో వెళ్తారు అని మటుకు అనుకుంటున్నారు.